హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. ప్రొడక్ట్ అంటే మనం ఒక షీట్కి ఏ విధంగా పాస్వర్డ్ సెట్ చేయాలి, అలాగే ఒక వర్క్ బుక్కి ఏ విధంగా పాస్వర్డ్ సెట్ చేయాలి, అలాగే ఎంఎస్ ఎక్సెల్ ఫైల్కే ఎంటైర్ ఫైల్కే ఒక పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేయాలి, అంటే ఈ 3 వేస్లో మనం ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి. ఓకే, ఈ యొక్క 3 టాపిక్స్ గురించి మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి వాటిని చెక్ చేసి చూడండి. ఇంకెందుకు కావాల్సి మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ ఎక్సెల్లో మనం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది దాని గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనం 3 వేస్లో చేయవచ్చు. ఓకే, షీట్ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు, అలాగే ఒక వర్క్ బుక్ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు, అలాగే ఒక ఫైల్ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు, అంటే వాటికి పాస్వర్డ్ ఇచ్చి మనం కాపాడుకోవచ్చు. ఓకే, అది ఏ విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి సమ్ డేటా అయితే ఉంది. నేను ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను, ఇక్కడ సమ్ డేటా ఉంది. ఇప్పుడు మనం ఒక షీట్కి పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేయాలి, అంటే ఒక షీట్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో ముందుగా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 షీట్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ నేను కంట్రోల్ పేజ్ డౌన్ ఇస్తున్నాను. షీట్ 1. ఓకే, ఇక్కడ మనకి షీట్ 1 లో అయితే సమ్ డేటా అయితే ఉంది, షీట్ 2 లో అయితే ఎటువంటి డేటా లేదు. ఓకే, ఇప్పుడు నేను షీట్ 1కి నేను పాస్వర్డ్ సెట్ చేయాలనుకున్నాను. దానికోసం ఇక్కడ నేను ఒకసారి వాయిస్ కొద్దిగా స్లో చేస్తాను. ఓకే, స్పీడ్ అనేది తగ్గించాను. ఇప్పుడు నేను ఒకసారి ఆల్ట్ ఆర్, ఓకే, ఈ యొక్క షీట్కి అలాగే వర్క్ బుక్కి మనం ఒక పాస్వర్డ్, అంటే ఈ యొక్క రెండింటిని మనం ప్రొటెక్ట్ చేయాలంటే మనం రివ్యూ ట్యాబ్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నేను రివ్యూ ట్యాబ్కి ఆల్ట్ ఆర్తో నేను నావిగేట్ అవుతున్నాను. రివ్యూ ట్యాబ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ ఆర్, ఇక్కడ ఆల్ట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను ట్యాబ్తో నావిగేట్ అవుతున్నాను. Accessibility, check insights, language, comments, delete button unavailable, previous button, next button, show all comments button, protect sheet button, alt followed by RPS. చూడండి, ప్రొటెక్ట్ షీట్, దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ ఆర్ పిఎస్. చూడండి, protect sheet prevent unwanted changes from others by limiting their ability to edit. For example, you can prevent people from editing locked cells or making formatting changes. Alt followed by RPS. చూడండి, ఆల్ట్ ఆర్ పిఎస్ అంట. ఓకే, ప్రొటెక్ట్ షీట్. ఓకే, ఇక్కడ నేను స్పేస్ వరేస్తున్నాను, చూద్దాం. Space, leaving menus, leaving ribbons, blank, alt plus P, protect sheet dialog, protect sheet, password to protect sheet edit, type in text, alt plus P. ఓకే, ఇక్కడ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఒకసారి పాస్వర్డ్ నేను నెక్స్ట్ ఇస్తాను, తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఒకసారి మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీకు చూపిస్తాను. చూడండి, protect sheet dialog, protect worksheet and contents of locked cells, checkbox checked, to clear check mark, press space bar. చూడండి, లాక్ సెల్స్. ఓకే, సెల్స్ కూడా మనకి ఈ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది, అది చెక్ లో ఉంది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Select lock cells, checkbox checked, to clear check mark. చూడండి, సెలెక్ట్ లాక్ సెల్స్, అంటే మనం ఏదైతే సెల్స్ సెలెక్షన్ చేస్తామో వాటికి ఈ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ అవుతుందంట. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Select unlock cells, checkbox checked, to clear check mark. చూడండి, సెలెక్ట్ అన్లాక్ సెల్స్, ఇక్కడ దీనికి చెక్ లో ఉండాలి. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Format cells, checkbox not checked, to check, press space bar, alt plus. చూడండి, ఫార్మాట్ సెల్స్. ఓకే, మనం సెల్స్ ని ఫార్మాట్ చేసుకోవడానికి ఎవరైనా సరే ఈ యొక్క షీట్ ని ఓపెన్ చేసి సెల్స్ ని ఫార్మాట్ చేయాలంటే వాళ్ళకి అది వీలవ్వకూడదు అంటే ఇక్కడ మనం దీన్ని చెక్ చేయాలి. నేను చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేసిన షీట్ ని ఓపెన్ చేయగలరు, కానీ సెల్స్ ని ఫార్మాట్ చేయలేరు. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను. Format columns checkbox not checked, to check, press space bar, alt plus M. చూడండి, ఫార్మాట్ కాలమ్స్. ఓకే, వాళ్ళు కాలమ్స్ ని కూడా ఫార్మాట్ చేయలేరు. మనకు తెలియకుండా ఆ యొక్క షీట్ ఏదైతే మనం షీట్ ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నామో ఆ యొక్క షీట్ ని వాళ్ళు ఫార్మాట్ కాలమ్స్ చేయలేరు అనమాట. స్పేస్ వరేస్తున్నాను, చెక్ చేస్తే మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే ఇవన్నీ కూడా మనకి ఎనేబుల్ అవుతాయి. Space checked. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Format rows checkbox not checked, to check, press space bar, alt plus. చూడండి, ఫార్మాట్ రోస్. ఓకే, రోస్ ని కూడా ఫార్మాట్ చేయలేరు. ఓకే, ఇక్కడ చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. Space checked. ఇవన్నీ చెక్ లో ఉంటేనే ఇవన్నీ కూడా మనకు వర్క్ అవుతాయి. నా చెక్ లో ఉంటే ఓన్లీ షీట్ అనేది వాళ్ళకి ఓపెన్ కాదు, కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలరు అనమాట. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Insert columns checkbox not checked, to check, press space bar, alt plus I. చూడండి, మనం ఒక షీట్ ని ప్రొటెక్ట్ చేసినప్పుడు
కాలమ్స్ కూడా ఇన్సర్ట్ చేయలేరు వాళ్ళు. ఎవరైనా సరే మనకు తెలియకుండా ఒక షీట్ ఓపెన్ చేస్తే కాలమ్స్ కూడా ఇన్సర్ట్ చేయలేరు. దాన్ని కూడా ఇక్కడ మనం చెక్ పెట్టాలి. చెక్ పెడితేనే వాళ్ళు కాలమ్స్ కూడా ఇన్సర్ట్ చేయలేరు అనమాట. ఇది నా చెక్ లో ఉంటే వాళ్ళు కాలమ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకుని వాళ్ళు మన దగ్గర ఉన్న డేటాని మాడిఫై చేస్తారు అనమాట. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ చేస్తున్నాను. చూడండి, ఇన్సర్ట్ రోస్. ఓకే, వాళ్ళు రోస్ ని కూడా ఇన్సర్ట్ చేయకుండా ఉండాలంటే ఇక్కడ నేను చెక్ చేస్తాను స్పేస్ బార్ తో. ఇవన్నీ మనకి చెక్ లో పెట్టుకుంటేనే వాళ్ళు ఎటువంటి మాడిఫై చేయలేరు. ఓకే, ఇవి నా చెక్ లో ఉంటే మన దగ్గర ఉన్న డేటాని మాడిఫై చేయగలరు. ఓకే, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా డేటాని మాడిఫై చేసి వాళ్ళైతే ఫైల్ అయితే తీసుకుంటారు అనమాట. ఓకే, నేను ట్యాబ్ చేస్తాను. చూడండి, ఇన్సర్ట్ హైపర్ లింక్స్ కూడా వాళ్ళు ఇన్సర్ట్ చేయలేరు అనమాట. చెక్ లో పెట్టుకుంటే నా చెక్ లో పెడితే వాళ్ళు చేయగలరు. ఇది చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి ట్యాబ్ చేస్తున్నాను. చూడండి, మనకు తెలియకుండా మన యొక్క ఎంఎస్ ఎక్సెల్ షీట్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి కాలమ్స్ ని డిలీట్ చేయకుండా ఉండాలంటే ఇది స్పేస్ బార్ చెక్ చేయాలి. చెక్ చేస్తే వాళ్ళు డిలీట్ చేయలేరు ఇంకా. ఓకే, స్పేస్ బార్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్యాప్ చేస్తాను. చూడండి, తర్వాత డిలీట్ రోస్ ని కూడా వాళ్ళు డిలీట్ చేయలేరు చెక్ లో ఉంటాయి. నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను. అలాగే షార్టింగ్ కూడా చేయలేరు అనమాట. ఓకే, ఇది చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. ఇప్పుడు మరొకసారి ట్యాప్ చేస్తున్నాను. చూడండి, యూజ్ ఆటో ఫిల్టర్. ఓకే, మనం సేవ్ చేస్తున్న డేటాని మన పాస్వర్డ్ ఇస్తాం, కానీ యూజ్ ఆటో ఫిల్టర్ అనేది చెక్ లో పెట్టకుండా మన పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని ఫిల్టర్ చేసేస్తారు అనమాట. అలా చేయకుండా ఉండాలంటే దీన్ని మనం చెక్ లో పెట్టి అప్పుడు పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు టైప్ చేస్తాను. చూడండి, చూడండి, పివట్ టేబుల్, పివట్ చార్ట్ ఇది కూడా మనకి చెక్ లో ఉండాలి. ఇప్పుడు నేను ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ఆబ్జెక్ట్స్ ని ఎడిట్ చేస్తారు. మనం ఇది చెక్ లో పెట్టకపోతే నా చెక్ లో ఉంటే వాళ్ళు ఆబ్జెక్ట్ ని ఎడిట్ చేయగలరు. మనం షీట్ కి పాస్వర్డ్ సెట్ చేసినా వాళ్ళు చేయగలరు. నేను స్పేస్ ఇస్తున్నాను, చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ట్యాగ్ చేస్తున్నాను. చూడండి, ఎడిట్ సినారియో ఇది కూడా వాళ్ళు యూజ్ చేయగలరు. మన పాస్వర్డ్ ఇచ్చినా ఇది నా చెక్ లో ఉంటే వాళ్ళు చేయగలరు. నేను స్పేస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ట్యాగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఓకే బటన్ వచ్చింది. ఇప్పుడు అంటే ఇవన్నీ మనం యాక్టివేషన్ చేయాలి. అంటే ఏదైతే నా చెక్ లో ఇవన్నీ కూడా చెక్ చేస్తేనే మనం ఒక షీట్ కి పాస్వర్డ్ ఇచ్చి ఒక దాన్ని ప్రొటెక్షన్ ఇస్తే అప్పుడు ఆ షీట్ వాళ్ళు ఒకవేళ మనకు తెలియకుండా ఆ యొక్క షీట్ ని వాళ్ళు ఓపెన్ చేసి చూసారనుకోండి, వాళ్ళు ఏదైనా సరే ఏ విధమైన మాడిఫై చేయడానికి వాళ్ళకి వీలు కాదు. ఓకే, వాళ్ళు ఏమి చేయలేరు. ఇంకా ఇవన్నీ మనం చెక్ చేస్తాయి. వీటిలో మనం ఏ ఒకటి నా చెక్ లో పెట్టినా వాళ్ళు ఏదైతే మనం నా చెక్ లో పెట్టామో అది వాళ్ళు మాడిఫై చేయగలరు. ఇన్సర్ట్ కాలమ్స్ కానీ డిలీట్ కాలమ్స్ కానీ మనం నా చెక్ లో పెట్టాము ఒకటి, వాళ్ళు ఏం చేస్తారంటే కాలమ్స్ ఇన్సర్ట్ చేయగలరు, లేదంటే డిలీట్ చేయగలరు. ఇవన్నీ కూడా వాళ్ళు మాడిఫై చేయగలరు. ఇవన్నీ మనం చెక్ లో పెట్టుకుని మనం పాస్వర్డ్ ఇచ్చి మనం ఒక షీట్ ని ప్రొటెక్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఆ యొక్క షీట్ అనేది సెక్యూరిటీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ చేస్తున్నాను. క్యాన్సిల్ బటన్. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. నేను పాస్వర్డ్ ఇస్తున్నాను, ఏదైనా ఒక 4 డిజిట్స్ ఇస్తున్నాను. ఓకే, ట్యాబ్ చేస్తున్నాను. ఓకే బటన్. ఇక్కడ అన్ని కూడా నేను చెక్ చేసేసాను. మొత్తం అన్ని సెలెక్షన్ చేసుకుని చెక్ చేసేసాను. అన్ని కూడా ఇంకా వాళ్ళు ఏమి మాడిఫై చేయలేరు ఇంకా. ఓకే, వాళ్ళు ఏది టైప్ చేసినా ఆ యొక్క షీట్ లో ఉన్న సెల్స్ ఏది టైప్ చేసినా అది యాక్సెప్ట్ చేయదు డేటా అనేది. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మ్ అడుగుతుంది, మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే బటన్ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ షీట్ 1 కి నేను పాస్వర్డ్ సెట్ చేశాను. పాస్వర్డ్ సెట్ చేసి దీన్ని ప్రొటెక్ట్ చేశాను. ఓకే, ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైనా సరే ఏదైనా డేటా అనేది ఇక్కడ టైప్ చేస్తాను. చూడండి, చూడండి, ఇక్కడ నవీన్ ఉంది కదా B2 లో, దీన్ని నేను తీసేయాలనుకున్నాను, అంటే డిలీట్ చేయాలనుకున్నాను, అవ్వదు. ఇక్కడ నేను ఏదైనా టైప్ చేస్తాను. చూడండి, టైప్ అవ్వదు. Microsoft Excel dialog. The seller chart here trying to changes on a protected sheet. To make a change, unprotect the sheet. You might be requested to enter a password. OK button to activate. Press space bar. Enter. Navin B2. చూడండి, ఏ చేయాలన్నా కూడా మనం దీన్ని చేయలేం. అంటే ఎవరైనా సరే మనకు తెలియకుండా మన దగ్గర ఉన్న డేటా వాళ్ళు దొంగిలించి ఏదైనా సరే ఇందులోంచి వాళ్ళు మాడిఫై చేసి వాళ్ళు ఏదైనా సరే లాభం పొందాలన్నా వాళ్ళు పొందలేరు ఇంకా. ఓకే, ఎటువంటి మాడిఫికేషన్ దీనిలో వాళ్ళు చేయలేరు అనమాట. మనం షీట్ కి ఒక పాస్వర్డ్ ఇచ్చి మనం షీట్ ని మనం ఒక ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు ఏమీ చేయలేరు. ఓకే, మనం మాత్రం ఒక షీట్ ని మాత్రం పాస్వర్డ్ ఇచ్చి దాన్ని మనం
ప్రొటెక్ట్ చేసినప్పుడు మాత్రం అవన్నీ నేను ఏదైతే చూపించానో అన్ని నా చెక్ లోనే చెక్ చేసుకుని మనం పాస్వర్డ్ ఇచ్చి సెట్ చేస్తే ఒక షీట్ అంతా మనకి సెక్యూరిటీగా ఉంటుంది. ఈ విధంగా మనం ఆ యొక్క షీట్ కి మనం పాస్వర్డ్ ఇచ్చి దాన్ని షీట్ ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇచ్చి మనం ప్రొటెక్ట్ చేసాం. దీన్ని మనం అన్ప్రొటెక్ట్ చేయాలి. అన్ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ మనం రివ్యూ ట్యాబ్ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నేను రివ్యూ ట్యాబ్ కి ఆల్ట్ ఆర్ ఇస్తున్నాను. డౌన్ ఆర్ ఇస్తున్నాను చూడండి. Review proofing spelling. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Thesaurus workbook access insight language comments delete button previous button next button show all protect unprotect sheet dot button alt followed by RPS. చూడండి unprotect. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter leaving menus leaving ribbons blank alt plus p unprotect sheet password edit type in text alt. ఓకే, ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇస్తున్నాను. star. నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Unprotect sheet okay button to act. ఓకే బటన్. Enter book1.xlsx book1.xlsx dash excel sheet 1 navin b2 చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఈ యొక్క షీట్ ని ముందుగా ఏం చేశానంటే ప్రొటెక్ట్ చేశాను. ఇప్పుడు అన్ప్రొటెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క నేమ్ తీసి వేరే నేమ్ ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ తీసి వేరే మార్క్స్ ఇవ్వచ్చు. మన ఇష్టం, ఏదైనా సరే మోడిఫికేషన్ ఇందులో చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఒక షీట్ ని ప్రొటెక్ట్ చేసి ఈ విధంగా అన్ప్రొటెక్ట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేసింది షీట్. ఓకే, ఇప్పుడు మనం వర్క్ బుక్ చేద్దాం. ఓకే, ఒక వర్క్ బుక్ ఉంది. ఇక్కడ వర్క్ బుక్ అంటే షీట్ 1 కానివ్వండి, షీట్ 2 కానివ్వండి, ఇంకెక్కడ కూడా మనం ఏ డేటా ఎంటర్ చేసినా ఇది మనకి పాస్వర్డ్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు అన్నమాట. ఓకే, ఈ యొక్క వర్క్ బుక్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మళ్ళీ నేను ఆల్ట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. రివ్యూ ట్యాబ్ కి డౌన్ చేస్తున్నాను. Review proofing ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Thesaurus workbook access insights language comment delete button previous button next button show all protect workbook dot button not checked alt followed by RPW. చూడండి, ప్రొడక్ట్ వర్క్ బుక్ అనేది నా చెక్ లో ఉంది. నేను ఇప్పుడు ఎంటర్ ఇస్తాను. ఇక్కడ enter leaving menus leaving ribbons blank password left parent optional right parent colon password edit type in text. ఓకే, ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇస్తాను. ఇక్కడ star structure checkbox checked to clear check mark. ఓకే, స్ట్రక్చర్ అనేది చెక్ లో ఉండాలి. నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. okay button to act. ఓకే బట్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. enter protect structure and windows re-enter password to proceed password edit. ఓకే, రీ-ఎంటర్ అంటే కన్ఫర్మ్ చేయమంటుంది పాస్వర్డ్. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. okay button to activate press space bar. enter book1.xlsx dash excel sheet 1 navin b2 book1.xlsx. చూడండి, ఇక్కడ మనకి వర్క్ బుక్ కే మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసాం. ఓకే, వర్క్ బుక్ పాస్వర్డ్ సెట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏది టైప్ చేసినా అది తీసుకోదు. ఇంకా అంటే వర్క్ బుక్ లోనే షీట్ 1 లో కానీ షీట్ 2 లో కానీ అది తీసుకోదు అన్నమాట. ఓకే, మనం వర్క్ చేసి తీసుకుంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి డేటా మనం ఏమి చేయలేమన్నమాట. ఈ విధంగా వర్క్ బుక్ కూడా మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుని వర్క్ బుక్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి కూడా సేమ్ మనం వే ఉంటుంది. దీన్ని కూడా మనం అన్ప్రొటెక్ట్ చేయాలంటే సేమ్ మనం అక్కడ రివ్యూ ట్యాబ్కి వెళ్ళి మనకి అన్ప్రొటెక్ట్ వర్క్ బుక్ అని ఉంటుంది. అక్కడ మనం దాన్ని అన్ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి మీకు చూపిస్తాను చూడండి. ఆల్ట్ ఆర్ తో డౌన్ చేస్తున్నాను. Review proofing ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Thesaurus workbook access insight language comment delete but previous but next show all protect workbook dot button checked alt followed by RPW. ఇది చెక్ లో ఉంది. ఇప్పుడు ఇది చెక్ లో ఉందంటే ఇది ప్రొటెక్ట్ అయిన అర్థం. ఇప్పుడు మనం దీన్ని నా చెక్ లో కాబట్టి ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. నేను enter leaving menus leaving ribbons blank alt plus p unprotect workbook password edit type. చూడండి, unprotect వర్క్ బుక్ ఉంది కదా, ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. star unprotect workbook okay button to activate. ఓకే బటన్ ఎంటర్ ఇస్తున్నాను. enter book1.xlsx dash excel sheet 1. చూడండి, ఇప్పుడు ఏమైందంటే వర్క్ బుక్ కూడా మనం ప్రొటెక్ట్ చేసాము, అలాగే అన్ప్రొటెక్ట్ చేసాము. ఈ విధంగా మనం MS Excel లో ఒక షీట్ ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు, అలాగే ఒక వర్క్ బుక్ ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే MS Excel ఒక ఫైల్ లోపల మనం ఒక షీట్ ని కానీ వర్క్ బుక్ ని కానీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి తెలుసుకున్నాం. ఓకే, షీట్ కి వర్క్ బుక్ కి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఒక ఫైల్ కే ఎంటైర్ ఫైల్ కే మనం పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ డేటా అయితే ఉంది. ఇక్కడ నేను ఒకసారి కంట్రోల్ అయితే సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 షీట్స్ ఉన్నాయి. ఫస్ట్ షీట్ లో మనకి ఏముందంటే డేటా ఉంది, సమ్ డేటా. అలాగే సెకండ్ షీట్ అనేది ఎంటీగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఎంటైర్ ఫైల్ కి నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను. ఓకే, దానికోసం ఇక్కడ నేను ఆల్ట్ F క్లిక్ చేస్తున్నాను. ఫైల్ మెనూకి ఇక్కడ నేను ఆల్ట్ F ఇస్తాను. menu home to move through items press up or down arrow. ఓకే, ఇప్పుడు నేను డౌన్ arrow తో నావిగేట్ అవుతాను. చూడండి, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎంటైర్ ఫైల్ కి. ఓకే, ఇప్పటి వరకు మనం చేసింది టూ వేస్ లో మనం
పాస్వర్డ్ సెట్ చేసాం కదా, అది షీట్ కి వర్క్ బుక్ కి. ఇప్పుడైతే ఎంటైర్ ఫైల్ కి మనం పాస్వర్డ్ సెట్ చేసి ఒక ఫైల్ ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను. ఓకే, info ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. save as history print share export publish close account. ఇక్కడ మనకి ఇన్ఫో ఉంటుంది, చూద్దాం. అక్కడ పేరుతో నేవిగేట్ అవుతుంది చూడండి. Close, publish, export, share, print, history, save as, save, info. చూడండి ఇన్ఫో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Enter info, location information, upload button to activate, press space bar. చూడండి అప్లోడ్ బటన్, ఇప్పుడు నేను ట్యాప్ ఇచ్చేస్తున్నాను. Share button to activate, press షేర్ బటన్. Copy path button to activate. Copy path. Open file location button to activate. Open చూడండి. Open file location button to activate. Open file location. Menu, protect workbook sub menu to move through items, press up or down arrow, alt followed by FIP. చూడండి ప్రొటెక్ట్ వర్క్ బుక్ సబ్ మెన్యూ. ఓకే, మనం ఇక్కడ ఒక ఫైల్ ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను నేను. Enter always open read dash only O. ఇప్పుడు నేను ట్యాప్ ఇచ్చేస్తున్నాను. Encrypt with password E. చూడండి ఎన్క్రిప్ట్ పాస్వర్డ్. ఓకే, మనం ఇన్ఫోమే ఎంటర్ ఇచ్చిన తర్వాత ట్యాప్ తో వస్తే ప్రొటెక్ట్ వర్క్ బుక్ సబ్ మెనూ ఉంది. అక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత ట్యాప్ క్లిక్ చేస్తే ఎన్క్రిప్ట్ పాస్వర్డ్ ఉంది. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter checked leaving menus, encrypt document, encrypt the contents of this file, password edit, type in text, alt plus R. ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలి. మనం పాస్వర్డ్ సెట్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను నేను. Star. ఇప్పుడు ట్యాప్ క్లిక్ చేస్తున్నాను. Encrypt document, okay button to active. ఓకే బట్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ మనకి కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. Enter encrypt document dialog, confirm password. ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ కూడా నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. Star. ట్యాప్ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. Confirm password, okay button to active. ఓకే బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter menu, protect workbook sub menu to move through items, press up or down arrow, alt followed by FIP. Check for issues sub menu, protect workbook sub menu, alt followed by FIP. ఓకే, ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను Alt F4 తో మొత్తం ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. Alt F4, Alt plus S, leave Alt F4. Book1.xlsx, Alt F4, Microsoft Excel, save but Alt F4, Book1.xlsx, 92, Telugu C1. Select, Control S. ఓకే, ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. Alt F4. Desktop folder view list view zoom. ఇప్పుడు ఈ ఫైల్ అనేది నా యొక్క డౌన్లోడ్స్ లో ఉంది. నేను డౌన్లోడ్స్ కి వెళ్తున్నాను. డిస్క్ కి వెళ్ళి PSPC 2 of 16. Slower. ఎంటర్ ఇస్తున్నాను. Enter. PSPC items view list box. To move to an item, press the arrow key. ఇక్కడ డౌన్లోడ్స్ కి అయితే నేవిగేట్ అవుతున్నాను. Desktop document downloads for enter. Items view list box. To move to an item, press the arrow keys. Items view multi select list box. Earlier this week expanded. Not selected 1 6 today expanded. Book1.xlsx. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. బుక్ 1 అని చెప్పేసి ఉంది చూడండి. Today expanded. Book1.xlsx 4/30. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter. Opening dash Microsoft Excel. Opening dash Excel password edit. Type in text alt plus P. చూడండి ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, నేను ఎంటైర్ ఫైల్ కే పాస్వర్డ్ అనేది సెట్ చేశాను. ఇప్పుడు మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇస్తేనే మనకి ఈ యొక్క MS Excel ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అవ్వదు. ఓకే, ఈ విధంగా మనం ఒక షీట్ ని అలాగే ఒక వర్క్ బుక్ ని ఒక ఫైల్ ని ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ ఇస్తున్నాను. Star. చూడండి. ఓకే బటన్ టు యాక్టివేట్ ప్రెస్ స్పేస్ బార్. ఓకే బటన్ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Book1.xlsx -excel sheet 1 A1 s.no m6 1. చూడండి ఈ విధంగా మనం ఒక షీట్ కి పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు, అలాగే ఒక వర్క్ బుక్ కి, అలాగే ఒక ఫైల్ కూడా మనం పాస్వర్డ్ సెట్ చేసుకుని మనం మన దగ్గర ఉన్న డేటాని మనం ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క 3 ways లో మనం ప్రొటెక్ట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.